మీరు షాప్లో దొరికే గోధుమ పిండితో తయారు చేసినటువంటి చపాతీలను తింటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అయితే ఈ వీడియో పూర్తిగా వాచ్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ అవేర్నెస్లో భాగంగా చాలా రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ మీకు వరకు చేరవేస్తున్నాను ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. అందులో భాగంగా చాలామందికి ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఖచ్చితంగా అలర్ట్ అవుతారని చెప్పేసి ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే మీ వరకు అయితే అందిస్తున్నాను. మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో. మీకు ఈ మధ్యకాలంలో అసాధారణంగా ఎంట్రుకలు ఊడిపోవడం కానీ బట్టతల అనేది ఏర్పడుతుందా? రీజన్ తెలియకుండానే ఎంట్రుకలు ఊడిపోవడము, అలాగే ఎలాంటి స్ట్రెస్ లేకుండానే, ఎలాంటి జెనెటికల్ రీజన్స్ లేకుండానే మీకు ఎంట్రుకలు పలచపడిపోవడం, ఎంట్రుకలు ఊడిపోవడము, అలాగే తొందరలోనే బట్టతల అనేది ఏర్పడుతుందా? మీకు అలా ఏర్పడినట్టయితే మీరు ఖచ్చితంగా గోధుమ చపాతీలు తింటున్నారా అనేది ఒకసారి పరిశీలించుకోండి. ఎక్కడైతే మీరు మార్కెట్లో దొరికే ఎన్నో రకరకాలైనటువంటి గోధుమ పిండిని, కంపెనీలు తయారు చేసే గోధుమ పిండిని మీరు తెచ్చుకొని వాడుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ బట్టతలకి ఆ గోధుమ పిండికి ఖచ్చితంగా లింక్ ఉంటుందని మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేశారా? లేకపోతే ఇప్పుడు చేయండి. ఎందుకంటే మన భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతంలో అసాధారణంగా దాదాపు 300 మంది యుక్త వయసులో యంగ్స్టర్లో హెయిర్ ఫాల్ అనేది కనిపించిందట. తొందరగా హెయిర్ గ్రోత్ లేకుండా హెయిర్ ఫాల్తో పాటు బట్టతల అనేది ఏర్పడిందంట. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ బృందం ఏదైతే ఆ సర్వే నిర్వహించిన తర్వాత ఇక్కడ ఎందుకు అసాధారణంగా బట్టతల ఈ యుక్త వయసులో ఉన్న వారికి ఎందుకు కలిగిందని చెప్పేసి వాళ్ళు సర్వే నిర్వహించిన తర్వాత ఏదైనా జెనెటికల్ రీజన్స్ ఉన్నాయా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉందా, మీరు తీసుకునే ఆహారంలో ఏదైనా కెమికల్స్ మిక్స్ అయ్యి ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు సర్వే అయితే చేయడం మొదలుపెట్టారు. కానీ వారికి అనిపించింది ఏంటంటే ఆ ప్రాంతం కొండ ప్రాంతం కాబట్టి ఆ కొండ ప్రాంతంలో ఉన్నందుకు వీరికి హెయిర్ ఫాల్ అనేది వచ్చింది అని ఒక కోణంలో ఆలోచన చేసి, మళ్ళీ అలాగే ఇంకొక కోణంలో వీళ్ళు తీసుకునే ఫుడ్లో ఏదైనా కెమికలైజ్డ్ ఫుడ్ తీసుకుంటున్నారా అని చెప్పేసి ఆ కోణంలో కూడా చూసినట్లయితే వారు డైలీ తీసుకునేది ఏదైతే షాపులో దొరికే ప్యాకెట్ గోధుమ పిండిని వాడుతున్నారట. ఆ గోధుమ పిండిలో సిలినియం అనేది ఎక్కువ మోతాదులో ఉందని చెప్పేసి ఇంకొక నివేదికలో వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఆ సిలినియం కారణం వల్లనే వీరికి ఇంత యంగ్ స్టేజ్లో ఉన్నా కూడా వీరికి హెయిర్ ఫాల్ అనేది, హెయిర్ గ్రోత్ అనేది లేకుండా హెయిర్ అనేది పలచబడి బట్టతల అనేది వస్తుందని చెప్పేసి ఈ 2 కారణాల వల్ల ఇక్కడున్న యువకులకి ఈ హెయిర్ ఫాల్ అనేది, బట్టతల అనేది కనిపించిందని చెప్పేసి వాళ్ళు ఫైనల్గా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే మనము మీరు కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్లో దొరికే గోధుమ పిండిని వాడుతున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ ఎండ్ వరకు వాచ్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని వాచ్ చేసే ముందు ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి యుక్త వయసుల్లో హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది, బట్టతల అనేది ఏర్పడుతుంది. ఆ ఏర్పడే ఆ బట్టతలకి మనం వాడే గోధుమ పిండికి దగ్గర రిలేషన్ ఉందని చెప్పేసి కొన్ని సర్వేలు మనకు చెప్తున్నాయి. అదేంటో ఈ వీడియోలో పూర్తిగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సిలినియం వాడడం వల్ల ఇంత ప్రమాదకరంగా ఉంటుందా అనేది చాలామందికి ఒక సందేహం అయితే ఏర్పడుతుంది. కానీ వివిధ రకాలైనటువంటి బ్రాండ్ల పేరుతో మనకు గోధుమ పిండి కావచ్చు, అలాగే వివిధ రకాలైనటువంటి ప్యాకెట్ ఫుడ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. వాటిలో అత్యంత ఎక్కువగా సిలినియం వాడడం వల్ల ఖచ్చితంగా మనిషి యొక్క అనారోగ్య సమస్యలు, దుష్ప్రభావాలు ఖచ్చితంగా ఏర్పడతాయని డాక్టర్ బృందము ఈ సర్వే ద్వారా మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. సిలినియంని ప్రతిరోజు మనిషి ఎంత తీసుకుంటే కరెక్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పేసి ఒక సర్వే మనకేం చెప్తుందంటే, మనిషి సుమారుగా ఒక యుక్త వయసులో ఉన్న వ్యక్తి దాదాపు 40 నుంచి 60 మైక్రోగ్రాముల సిలినియం తీసుకుంటే ఖచ్చితంగా సెల్స్ గ్రోత్ కావచ్చు, అలాగే వివిధ రకాల కణజాలానికి, మనిషి యొక్క హైపోథాలమస్ కావచ్చు, అలాగే థైరాయిడ్ గ్రంథి వృద్ధి చెందడానికి, అలాగే మిగతా కండరాలు బలంగా తయారు కావడానికి పనిచేస్తున్నాయని చెప్పేసి అందులో మనకు ఆ సర్వే ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో, ఎవరైతే లాక్టోజిన్ మదర్ అంటామో, పాలిచ్చే తల్లులు ఉన్నారో, వీళ్ళు సుమారు రోజుకి 45 నుంచి 70 మైక్రోగ్రాముల ఈ సిలినియం మనం ఫుడ్ ద్వారా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా హెల్దీగా ఉంటారని చెప్పేసి, అలాగే ఓల్డేజ్లో రెగ్యులర్గా మనము ఏదైతే 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఖచ్చితంగా 45 నుంచి దాదాపు 55 మైక్రోగ్రాముల ఈ సెలీనియంని రోజు
మనం ఫుడ్ ద్వారా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి, అంతకు మించి మోతాదు మించి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనిషికి దుష్ప్రభావాలు అయితే ఖచ్చితంగా ఏర్పడతాయి. ముఖ్యంగా ఇందులో దుష్ప్రభావాలు అనేది మనం చూసినట్లయితే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. హెయిర్ ఫాల్తో పాటు యుక్త వయసులో, చిన్న వయసులో ఈ సమస్య అనేది బట్టతల అనే సమస్య పెరిగిపోయే అవకాశం అధికంగా ఉంటుందని చెప్పేసి ఈ సర్వే ఆధారంగా మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. మరి మనము సెలీనియం అనేది రెగ్యులర్గా తీసుకుంటున్నాం మన ఫుడ్ల ద్వారా. మరి ఎలాంటి ఫుడ్లో ఎక్కువ మోతాదులో సెలీనియం ఉంటుంది, అలాగే ఏ ఫుడ్లో మనకు సెలీనియం అనేది డైరెక్ట్గా మనం తీసుకునే ఆహారం ద్వారా మనిషి శరీరంలోకి వెళ్తుంది కాబట్టి ఏ రకరకాలైనటువంటి ఫుడ్లో మనకు సెలీనియం దొరుకుతుందనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే మనకు ఎగ్గులో కావచ్చు, మీటులో కావచ్చు, అలాగే పంది మాంసంలో కావచ్చు, అలాగే ఈ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో చిరుధాన్యాల్లో ముఖ్యంగా మనం చెప్పుకునేది గోధుమలు. ఈ గోధుమల్లో కూడా ఉంటుంది కాబట్టి అదే మనం ప్యాకెట్ చేసినటువంటి ఈ ప్రాసెస్డ్ ఏదైతే ఫుడ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దానిలో సెలీనియం అనేది ఎక్కువ వాడతారు. ప్రోటీన్ అనే పేరుతో మనకు మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. అలాగే చిక్కుడు గింజల్లో కావచ్చు, కొన్ని రకాల ఆకుకూరల్లో కూడా ఈ సెలీనియం అనేది విరివిగా మనిషికి దొరుకుతుంది. ఈ సెలీనియం డైరెక్ట్ మనం తీసుకునే ఫుడ్ ద్వారానే నేరుగా మన శరీరంలోకి అబ్జర్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సెలీనియం మితిమీరిన ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిని దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. అలాగే మరికొన్ని పదార్థాల్లో కూడా మనకు ఈ సెలీనియం అనేది అధిక మోతాదులో కనిపిస్తూ ఉంటుంది. చిక్కుడు గింజల్లో కావచ్చు, అలాగే బీన్స్లలో కావచ్చు, ఇతర వేరే పళ్ళలో కూడా మనకు ఈ సెలీనియం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు ప్రతిదీ కూడా క్యాల్కులేటెడ్గా మనిషికి ఎంత అవసరమో అంత మోతాదులో ప్రతిరోజు మీరు దాన్ని తీసుకున్నట్లయితే, ఆ సెలీనియాన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశం అయితే చాలా వరకు ఉంటుందని చెప్పేసి, ఏదైతే ఓవర్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ శరీరంలో ఇలాంటి మార్పులు అయితే కనబడతాయని చెప్పేసి డాక్టర్స్ బృందం అలాగే కొన్ని సర్వేలు మనకు ఆధారంగా మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఫైనల్గా ఇది ఇవాల్టి వీడియో. మీరు జాగ్రత్తగా మీరు ఏదైనా సరే షాప్లో కొనేటప్పుడు అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయనేది పర్టికులర్ చెక్ చేసి తీసుకోండి. ఎక్స్పైరీలు ఉన్నాయా లేవా అని ఖచ్చితంగా చెక్ చేసి మరి తీసుకోండి. ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది ఖచ్చితంగా సేఫ్ కాదు, మనిషి జీవితంలో ఎంతో అనర్థాలు తీసుకొని వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టండి. ఒక సెలీనియమే కాదు, మిగతా ఎన్నో రకాల కెమికల్స్ వాళ్ళు ఆ ప్యాకేజ్డ్ ఫుడ్లో యాడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి దాని మీద కొంచెం శ్రద్ధ వహించండి. ఇది ఇవాటి వీడియో. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నట్లయితే, ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ విషయాలు ఫస్ట్ తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ బటన్ ప్రెస్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ వేరే వాళ్ళకు కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్తే. మరొక మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ నమస్తే, బాయ్, గుడ్ లక్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.